తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జయశంకర్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఇక ఈ పరీక్షలకు అభ్యర్థులు ఆసక్తి కనబరచకపోవడంతో జయశంకర్ జిల్లాలో హాజరు శాతం తక్కువగా నమోదైంది. 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు మొత్తం 4,423 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారి కోసం 17 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 4,423 మందికి గాను 2,152 మంది హాజరు కాగా 2,271 మంది పరీక్షకు హాజరు కాలేదు. దీంతో జిల్లాలో 48% మంది అభ్యర్థులు పరీక్ష రాశారని అధికారులు తెలిపారు. పరీక్ష రాసేందుకు ఉదయం 8 గంటలకే ఆయా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. జయశంకర్ జిల్లాలో మొత్తం 17 సెంటర్లను ఏర్పాటు చేయగా అక్కడికి పరీక్ష రాసే వారితో పాటు వారి తల్లిదండ్రులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. నిర్ణీత సమయానికి అర్ధగంట ముందుగానే అభ్యర్థుల హాల్ టికెట్లను పోలీసులు ఆయా కాలేజీల నిర్వాహకులు పరిశీలించి లోపలికి అనుమతించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఇటు రెవెన్యూ, అటు పోలీసులు పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. దీంతో జిల్లాలో మొదటి రోజు గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.